పరీక్షిత్తుని, తద్వారా లోకాన్ని అనుగ్రహించడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు భాగవతం చెప్పాడు. 7 రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శిష్యుణ్ణి ఓదారుస్తూ పరీక్షిన్ మహారాజుని ఒక మాట అన్నాడు. 7 రోజులు బ్రతికుండి మోక్షం కావాలంటున్నావు. 7 రోజులు బ్రతికున్నవాడికి మోక్షానికి బెంగే ఉంటాయి. నీకు ఒక విషయం చెప్పనా? పూర్వం ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు. దేవేంద్రాదులు రాక్షసులతో యుద్ధం చేయలేక ఓడిపోయి భూమి మీదకొచ్చి ఖట్వాంగుడిని ప్రార్థించారు, నువ్వు వచ్చి మాకు సహాయం చెయ్యమని. ఖట్వాంగుడు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి రాక్షసుల్ని పరిమార్చాడు. దేవతలు చాలా సంతోషించి నీకేం కావాలి చెప్పిస్తామన్నారు. ఖట్వాంగుడు అన్నాడు, మనుష్యుడు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, నేను ఇంకెంతకాలం బ్రతుకుతానన్నాడు. దేవతలు అన్న మాట తప్పకూడదు కనుక ఇంకొక ముహూర్త కాలం బ్రతుకుతాడు.